హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 2020 వరల్డ్ కప్లో సూపర్ 8లో లాస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఈ మ్యాచ్ గెలిస్తే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఇండియాకి. అది గెలిస్తేనే సెమీస్కి వెళ్తుంది. సూపర్ 8లో మరి వెస్టిండీస్ భారత్ మధ్య ఎలా ఉంది సూపర్ 8 మ్యాచ్కి సంబంధించి? వర్షం పడుతుందా లేదా అని చెప్పి ఒకవైపు, వర్షం లేదని చెప్పి కూడా చెప్పారు. మరి వెస్టిండీస్ బలం ఎంత, భారత్ బలం ఎంత, ఈ మ్యాచ్ విజయావకాశాలు భారత్కి ఎలా ఉన్నాయని చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ అనలిస్టులు, క్రికెట్ అనలిస్టులు వెంకటేష్ గారు, సుధీర్ మహవాడ్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఇట్స్ ఇప్పుడు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఫస్ట్ మ్యాచ్ అనగానే వర్షం ఒకటి ఉంటుందని ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు వర్షం లేదని చెప్పేసారు. వర్షం నిజంగా ఉంది? ఫస్ట్ దీని క్లారిటీగా వర్షం వంశీ అది సోషల్ మీడియాలో క్రియేట్ అయింది. దేర్ వాజ్ నో ఫోర్కాస్ట్ ఆఫ్ ఎనీ రెయిన్. ఏంటంటే బౌండరీలో వర్షం కురుస్తుంది. ఎందుకంటే అటు వెస్టిండీస్ టీంలో కానీ మన టీంలో కానీ మంచి భయంకరమైన హిట్టర్స్ ఉన్నారు కాబట్టి బౌండరీలో వర్షం తప్ప దెర్ ఇస్ నో. అంటే ఒకటి ఎందుకు వర్షం అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ మ్యాచ్ కనుక రద్దు అయిపోతే, టోటల్గా అబాండన్ అయితే, బికాజ్ వెస్టిండీస్ బెటర్ నెట్ రన్ రేట్ ఉంది. మన వాళ్ళు చేసిన తప్పేమని సోషల్ మీడియాలో పెర్సెప్షన్ ఏంటంటే, మనం లాస్ట్ టూ ఓవర్స్ శివం దుబేకి ఇచ్చాం. అతను ఈవెంట్ ఫర్ 46 runs in 2 overs. దానివల్ల జింబాబ్వేతో మ్యాచ్లో దానివల్ల మనం నెట్ రన్ రేట్ వెనకబడిపోయాము, వర్షం వస్తే ఏంటి పరిస్థితి అని జనరల్గా ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ దేర్ వాజ్ నో థ్రెట్ ఆఫ్ రెయిన్ ఎట్ ఆల్. ఒక అంచనా ఏంటంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగానే ఉంది, 250+ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. నిజమేనా? 250+ ఉంటుంది. 250 అనేది డే అండ్ డే అవుట్ రాదు. 250 అనేది చాలా రేర్గా వస్తుంది. ఒకటేంటంటే అది వాళ్ళ క్యూరేటర్ కూడా చెప్తున్నాడు, అది చాలా మంచి బెల్టర్, మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్తున్నాడు. తర్వాత గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా చిన్న గ్రౌండ్ కాబట్టి మీకు ఈజీగా మీరు మిస్ హిట్ కొట్టినా 6 వెళ్ళిపోతుంది. అలాంటి గ్రౌండ్ అది. రావచ్చు, పెద్ద స్కోర్ రావచ్చు. కానీ మనం వెస్టిండీస్ కోచ్ కామెంట్ చూడాలి. ధీరన్ శామి ఏమన్నాడంటే, డ్రైగా ఉంది పిచ్ అన్నాడు. అంటే పైకి బాగానే ఉంది కానీ అండర్నీత్ కొద్దిగా సాయిల్ లూజ్గా ఉంది. డ్రైనెస్ ఉంటే మీకు అనుకున్నంత పెద్ద స్కోర్ రావచ్చు. స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ అవుతుంది. సో అలాంటి ఇష్యూ కూడా ఉన్నది. పూర్తి స్థాయి బ్యాటింగ్ పిచ్ కూడా కాదు. బ్యాటింగ్ పిచ్ అది మనకి కెనాట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం చెప్పలేము అది బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా. కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అది మంచి బ్యాటింగ్ ట్రాక్ కానీ కనిపిస్తుంది. బట్ ఒక్కసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఈ 2020 వరల్డ్ కప్ సంబంధించి భారత్ ఆడలేదు ఈడెన్ గార్డెన్స్లో. వెస్టిండీస్ 2 మ్యాచ్లు ఆడినట్టుంది. మరి అలా ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది? అంటే మనకి ఆ గ్రౌండ్ కొత్త. వరుణ్ చక్రవర్తి అనుకోండి, వరుణ్ చక్రవర్తి ప్లేస్ ఫర్ కేకేఆర్. అతనికి ఆ గ్రౌండ్ తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అది వెస్టిండీస్ ఆడినా కూడా దే ప్లేడ్ ఓన్లీ డే మ్యాచెస్. ఇది ఫస్ట్ మ్యాచ్ ఆ గ్రౌండ్లో, ఈ వరల్డ్ కప్లో జరుగుతున్న ఫస్ట్ నైట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా అండర్ లైట్స్, వాళ్ళు కూడా కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బలాల పరంగా చూస్తే ఎలా ఉంటుంది సార్ వెస్టిండీస్ భారత్? వెస్టిండీస్లో స్టార్టింగ్ నుంచి 9th ప్లేయర్ వరకు హిట్టర్లే ఉన్నారు. ఈ టీమిండియాకి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో తేలిపోయింది. మళ్ళీ జింబాబ్వే మ్యాచ్లో కొంత పుంజుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బలాల పరంగా చూస్తే ఇట్లా వెస్టిండీస్ తోటి మనం ఎలా ఉంది అంటే, వెస్టిండీస్ జింబాబ్వే మీద ఆడిన తీరును బట్టి మనకి ఆ ఫీలింగ్ కలిగింది. కానీ అగైన్స్ సౌత్ ఆఫ్రికా అగైన్స్ క్వాలిటీ బౌలింగ్ అటాక్, వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోయారు. లాస్ట్లో 8th వికెట్కో 9th వికెట్కో చివరిలో హోల్డర్ అండ్ షెపర్డ్ వాళ్ళు రన్స్ చేశారు తప్ప అది ఇన్కన్సిస్టెంట్ టీం. అది చాలా, వాళ్ళు ఏంటంటే చాలా ఇన్కన్సిస్టెంట్. ఏ రోజు ఎలా ఆడతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఒకటే ఉంటుంది వాళ్ళకి, ఇప్పుడు దే గో ఫర్ దర్ హిట్టింగ్. కొన్నిసార్లు అది క్లిక్ అవుతుంది. అగేన్స్ట్ క్వాలిటీ అటాక్ అది అన్నిసార్లు సాధ్యం కాదు. జింబాబ్వే మీద ఓకే, జింబాబ్వే మీద ముంబై పిచ్ కూడా చాలా మంచి బ్యాటింగ్ పిచ్ మీద వాళ్ళు చేశారు. సో ప్రతిరోజు అది అవుతుందని అనుకోవడం లేదు. బట్ ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఫ్రమ్ 1 to 10 వాళ్ళకి ఆ హిట్టర్స్ ఉన్నారు. ఒక్కరు కాకపోయినా ఒక్కరు క్లిక్ అయినా కూడా అది చాలా డేంజరస్గా, అంటే వాళ్ళు అలాంటి భయంకరమైన హిట్టింగ్ చేయగలరు. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా. దే కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ యూ. అలాంటి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ ఇట్ ఇస్ డేంజరస్. సో మీరు చెప్పండి, 2020 వరల్డ్ కప్ 10 years బ్యాక్ సెమీస్లో వెస్టిండీస్ భారత్ ఓడించింది టీమిండియాని. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా? ఈసారి మన రివెంజ్ ఉందా? ఒకటి వెస్టిండీస్ ఆడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు అంటే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే సార్ చెప్పినట్టు టెస్ట్ వన్ డేస్ ఈ షార్ట్ ఫార్మాట్లో చాలా కష్టమైంది. అటు 2020లో అసలు యాక్చువల్గా వెస్టిండీస్ ఒక అన్ప్రెడిక్టబుల్ టీం. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు. అసలు ఆన్ దే డే ఎవరు కూడా వాళ్ళని ఓడించారు. ఎంత బెస్ట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టీమ్స్ ద బెస్ట్ 11 కూడా ఆడే కానీ వాళ్ళని ఓడించారు. అటువంటి కెపాసిటీ ఉంది వాళ్ళకు. అండ్ వాళ్ళకు కూడా డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలర్స్ ఉన్నారు, కప్లో బౌలర్స్ ఉన్నారు. అండ్ కోల్కతా కండిషన్స్ ఏం కొత్త కాదు. అండ్ కోల్కతాలో వాళ్ళకు కొన్ని మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. 2016లో సమీ నేతృత్వంలో గెలిచారు. అండ్ ఆ తర్వాత కూడా కప్లో వరల్డ్ కప్ మ్యాచెస్ గెలిచున్నారు. అండ్ దట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కండిషన్స్. ఎలా అంటే అవుట్ఫీల్డ్ చాలా లైట్నింగ్ అవుట్ఫీల్డ్ అంటారు ఇక్కడ. అదొక ప్లస్ పాయింట్. అంటే ఈ 2 టీమ్స్ కూడా అంటే 30 yards సర్కిల్ దాటింది అంటే దాదాపుగా మీకు అన్ని బాల్ బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని ఒక మంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో దే ఆర్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్ అండి. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ వెన్ దే ఆర్ ప్లేయింగ్. 2020లో భారత్ వెస్టిండీస్ కంటే వరల్డ్ కప్ లోకి వచ్చేసరికి కొంచెం 3 మ్యాచెస్ ఎక్కువనే వెస్టిండీస్ గెలిచింది ఇండియా మీద. అంటే డామినేషన్ లో ఉంది అదంతా పాస్ట్, అంటే అవన్నీ కూడా మీరు అన్నట్టుగా కొంచెం సైకాలజికల్ గా మీరు అన్నట్టుగా కాన్ఫిడెన్స్. బట్ ఈ టోర్నమెంట్ లో మొత్తానికి ఎలా ఆడారని చూసినట్లయితే వెస్టిండీస్ కూడా ఈ టోర్నమెంట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డీప్ బ్యాటింగ్ లైనప్ ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా, హోల్డర్ అండ్ చెప్పండి ఇద్దరు కలిసి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అట్లాగే ఇండియాకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇండియాకు ఆన్ పేపర్ కొంచెం బౌలింగ్ లో కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉంది. మీకు ఒక బుమ్రా నేను అనుకుంటాను ఒక మంచి స్పెల్లో ఒక కప్లో వికెట్స్ తీసుకున్నట్లయితే ఐ థింక్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. బట్ అటువంటి పేస్ అటాక్ వాళ్ళకున్నా కానీ అలా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మ్ చేసే బౌలర్స్ అయితే ఇప్పటికీ వెస్టిండీస్కి ఇంకా పేస్ డిపార్ట్మెంట్లో లేరు. స్పిన్నర్స్ లో ఉన్నారు కానీ పేస్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు ఇండియా కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బౌలర్లు మీరు అన్నట్టు బుమ్రా తప్ప, బుమ్రా, వరుణ్ ఆ, చక్రవర్తి ఇస్ వరుణ్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్. బౌలర్ అట్లాగే తప్ప మీకు హర్షదీప్ కూడా వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో ఈవెన్ T20లో ఈజ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మర్ అండి, డౌట్ లేదు అసలు. జింబాబ్వే మ్యాచ్ లో శివం దుబేకి ఇవ్వడం వల్ల బాగా నష్టపోయినట్టు. అదొకటి ఇంతకుముందు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా అదంటే 147 లోపు ఒకవేళ కట్టడి చేస్తున్నట్టయితే మీరు ఇంతకుముందు రెయిన్ అన్నారు కదా, కోల్కతాలో కూడా చెప్పలేం. ఇండియాలో ఎప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత కూడా వర్షం వచ్చినట్లయితే అప్పుడు వెస్టిండీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ ఇండియా ఛాన్స్ పొడగొట్టుకున్నారు. ఇప్పుడు ఇది పాస్, ఇక దాని విషయం మనం మర్చిపోవాల్సిందే. ఇప్పుడు మ్యాచ్ జరగాలి, ఇండియా గెలవాలి, దట్స్ ఇట్. అదొక దాని విషయం. వెస్టిండీస్ ఓపెనర్సే స్ట్రాంగ్ గా ఉన్నారు చాలా. ఇప్పుడు బుమ్రా వీళ్ళందరికీ ఇప్పుడు బుమ్రా స్పెల్ కానీ ఇవన్నీ కట్టడి చేసే అవకాశం. వాళ్ళని కట్టడి చేయడం ఎవరి తరం కూడా కాదు. వాళ్ళు ఆడిన రోజు బుమ్రా కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ బౌలర్ కూడా ఏం చేయరు. బికాస్ వాళ్ళ హిట్టింగ్ అలా ఉంటుంది, ఆ కేపబిలిటీ కూడా ఉంది. హోప్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అండి, ఎటువంటి మంచి అటాక్స్ పైన అతడు సెంచరీస్ సాధించలేదు. అగైనెస్ట్ ఇండియా మంచి రికార్డు ఉంది రియల్గా చెప్పాను. టెస్ట్ మ్యాచెస్ లో కూడా చాలా అద్భుతంగా ఆడేది. కింగ్ అని హెట్మేర్ ముఖ్యంగా టాప్ ఆర్డర్లో అద్భుతంగా ఆడుతున్నాడు. వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఈ లాస్ట్ 1.5 years లో ఎక్కడ కనబడిందంటే హెట్మేర్ మీరు చూడండి, ఈవెన్ రాజస్థాన్కి ఆడుతున్నప్పుడు కూడా అతని పాపం అసలు అతనికి ఛాన్స్ కూడా వచ్చేది కాదు. 5th 6th డౌన్ ఆడించాడు. బట్ ఎప్పటి నుంచి అయితే 1 down లో ఆడుతున్నాడు, అమెరికన్ లీగ్ లో ఎప్పుడైతే సక్సెస్ సాధించాడో మేజర్ క్రికెట్ లీగ్ లో